దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి స్వాగతం. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మానవ జీవితంలో ఎంతోమంది దివ్యాంగులుగా జన్మిస్తున్నారు. వారు దివ్యాంగులుగా జన్మించినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పడే వేదన, ఆ కన్నీళ్ళు చెప్పనలివి కాని బాధ ఉంటుంది. ప్రతి తల్లిదండ్రికి ఆ బాధ ఉంటుంది, ఆ బాధ తెలుసు. ఈరోజు మనం ఒక గుడ్ సమరిటన్ కార్యక్రమం కోసం తను దివ్యాంగుడు అయినప్పటికీ ఎందుకో మరి ఆ హృదయంలో ఎంతోమంది పిల్లల భవిష్యత్తుకు ఆసరగా నిలిచే సంకల్ప బలంతో వారు శ్రీ లక్ష్మీ ప్రసన్న ట్రస్ట్ అనే ఒక సంస్థను స్థాపించి ఎంతోమంది విద్యార్థుల జీవితంలో వెలుగు నింపుతున్నటువంటి కురువ తమన్న గారు నేటి గుడ్ సమరిటన్ కార్యక్రమంలో మంచి సమరయుడు. తమన్న గారు నమస్కారం అండి. తమన్న గారు, మీరు ఎక్కడ జన్మించారు? మా ఊరు వచ్చేసి మామూనారు సార్, మాది జిల్లా మామూనారు. మా ఊరు వచ్చేసి పాతపల్లి, మండలం ధనువాడ. చిన్నప్పుడు నేను 3-4 సంవత్సరాలు ఉన్నప్పుడు, చిన్న వయసులో అప్పుడు నేను రెండు కాళ్ళు బాగుండే. నడుస్తున్నప్పుడు పోలియోలో ఇంజక్షన్ వేయడం జరిగింది, పోలియో రావడం జరిగింది. ఆ పోలియో వేసినప్పుడు కాళ్ళు నాకు 2 కాళ్ళు పడిపోయినాయి సార్. పడిపోయినా కూడా అలాగే మా ఊళ్ళో మెల్లగా అలాగే పాకుంటూ స్కూల్ చదువుకున్న తర్వాత అక్కడే 10th ఇంటర్ వరకు పూర్తి చేసుకున్నాను. దాని తర్వాత ద్వారా ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది. అట్లా కాలు అయినప్పుడు మా అమ్మ వాళ్ళు చాలా బాధపడ్డారు సార్. అంటే వాళ్ళకు మరి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు బాధ ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా, అంటే ఎట్లా బాధపడ్డారు పాపం? నాకు కొడుకు కాలు రాకపోయాయని దేవుడిని మొక్కడం జరిగారు. కాళ్ళు పోయినాయని చెప్పేసి చాలా దేవుళ్ళు మొక్కడం జరిగింది. హాస్పిటల్ తిరిగారు, ప్రతి దగ్గర తీసుకుపోయినారు. అన్ని తిరిగినా కూడా కాళ్ళు రాలేదు. కొంతమంది జనరల్గా ఇసుకలో కాళ్ళు పెట్టి కూడా ఏదో రావడం, ఇసుక తెచ్చారు మా వాళ్ళు, డాక్టర్ ఇసుక తెప్పించారు మా ఇంటికి. ఇసుకలో పెట్టిన కాళ్ళు పెట్టి చూసినారు, అయినా నాకు కాళ్ళు రాలేదు సార్. నాకు చాలా ప్రయత్నం చేశారు, నాకు కాళ్ళు రాలేదు. ఒకసారి హాస్పిటల్ కూడా నాకు కాళ్ళకు పట్టి కట్టించారు, పట్టి అయినా కూడా ఆపరేషన్ చేసినారు, అయినా కాళ్ళు రాలేదు నాకు. సరే, మరి అటువంటి స్థితిలో ఉన్న మీరు ఇంటర్ వరకు చదివిన తర్వాత ఈ హైదరాబాద్ మహానగరానికి రావడానికి, అంటే ఈ మన దివ్యాంగుల సంబంధించిన ఏదైనా అంటే గవర్నమెంట్ ద్వారా హెల్ప్ దొరుకుతుందని, లేదా హయ్యర్ స్టడీస్ చదవాలని ఏమైనా వచ్చారా? గవర్నమెంట్తో ఏదైనా ఉద్యోగం దొరుకుతుందని చెప్పేసి ఇంకా ఇక్కడ ఏదైనా ఇంకా ఎక్కువ చదవలేకపోయి వచ్చినాను. కాకపోతే ఏమి ఇక్కడ నాకు అవసరం దొరకలేదు కాబట్టి ఇక్కడ ఫౌండేషన్లో చూశాను. నేను చూసి నాకు కూడా సేవ చేయాలనిపించి వచ్చిన ట్రస్ట్ పెట్టడం జరిగింది సార్. నేను ఆ ట్రస్ట్ ద్వారా చాలామంది అనాథులకు, పేదలకు ఆశ్రయించి వాళ్ళకు. మీది ఏదో పేపర్లు చదివాను, ఏదో జీడిమెట్ల ఎక్కడో ఏదో జాబా, ఏదో ట్రైనింగా ఇక్కడ సార్ మన రావిరాల గ్రామంలో అప్పుడు నేను తుగ్గుడలో ఉండేవాడిని సార్. ఓకే, అక్కడ ఉండి రాయల్ కంపెనీ జాబ్ చేశాను సార్. అది అక్కడ 6 సంవత్సరాలు డ్యూటీ చేశాను అక్కడ. సరే, ఆ డ్యూటీ చేసినా కూడా నాకు అక్కడ ఏమి చేసాము డ్యూటీ. ఆ డ్యూటీ తర్వాత నేరమూడి తెచ్చేవాళ్ళు. అప్పుడు జీతం నాకు ఎంత సార్, 7,000 8,000. ఫస్ట్ స్టార్ట్ జీతం నాది, ఫస్ట్ ట్రైన్లో 300 ఇచ్చారు. 300 తర్వాత ట్రైన్ తర్వాత 3,000 స్టార్టింగ్ జీతం 3,000. ఓకే, 3,000 నుంచి 6-7 సంవత్సరాల వరకు నాకు 9-10,000 జీతం ఇచ్చారు. ఆ డబ్బులు కూడా ఏం పని చేసేవాళ్ళు? డైమండ్ కంపెనీలో ఇట్లా రింగులు, నక్లీసులు రెడీ అవుతూ ఉంటాయి, లబ్బర్స్ లాగా. ఆ ట్రీ ఇచ్చారు, నేను ట్రీ పెట్టేవాడిని రౌండ్గా. ట్రీ ఒక చెట్టులా తయారు చేసేవాడిని. ఆ తయారు చేసేవాడిని, అక్కడ పని చేసేవాడిని. ఆ పని అనేది నీరమ్మూడి స్కీమ్లా ఆ కంపెనీ మూతపడింది సార్. ఓకే, నీరమ్మూడి స్కీమ్ కంపెనీ మూతపడిన తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్లో బోడుపల్లికి రావడం జరిగింది. నేను బోడుపల్లి వచ్చారు? బోడుపల్లికి వచ్చాను. బోడుపల్లి వచ్చిన ఇక్కడ ఫౌండేషన్లో చూశాను నేను. అంటే వేరే ఫౌండేషన్లో ఏమన్నా ట్రైనింగ్కి వెళ్ళేవా, లేకపోతే అక్కడ చేరారా?
వేరే ఫౌండేషన్ చేరాను అక్కడికి, నేను చూశాను. వాళ్ళకి అగరబత్తీలు అమ్ముతారని వెళ్ళాను, ఓకే. వాళ్ళ చూశాను నేను. చూసిన తర్వాత ఇక నాకు కూడా ఇక్కడ మనం చనిపోయలేదు, నాకు పెట్టడం జరిగింది ట్రస్ట్. నాకు కూడా ట్రస్ట్ పెట్టి నాలంటే దివ్యాంగులు కావచ్చు, పేదలు, అనాథలకు చదువు చెప్పి వాళ్ళ ఆశ్రయించాలని అనుకున్నాను సార్. సరే, ఇప్పుడు అలా పుట్టిన ఆలోచన నుంచి వచ్చిందేనా ఈ శ్రీలక్ష్మి ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్? అవును సార్. దేనికోసం మీరు ఇది స్టార్ట్ చేయవలసి వచ్చింది? దేనికోసం అంటే చాలామంది ఇక్కడ చూస్తున్నాను నేను, పేదల అనాథలు చూస్తున్నాను, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు చాలామంది, పేదవాళ్ళు ఊర్లలో చూస్తున్నాను చాలామందిని. చూసి అరే నా ట్రస్ట్ పెట్టి ఇలా ఏమైనా చీర తీసుకుని నా దగ్గర వాళ్ళ ఆశ్రమం కల్పించాలని చెప్పి పెట్టడం జరిగింది, ట్రస్ట్ పెట్టడం. ఇక్కడ నేను ఒక చిన్న ప్రశ్న వేయాలి. ఇప్పుడు యాక్చువల్గా నా కాళ్ళు చేతులు బాగున్నాయి, మీరు దివ్యాంగులు. అవును సార్. ఓకే, దివ్యాంగులు అయ్యిండి కూడా మీ జీవిత పరిస్థితే బాగలేనప్పుడు ఇంకా 10 మంది కోసం మీ జీవితాన్ని త్యాగం చేయడానికి అసలు ఆ ప్రేరణ ఎలా కలిగిందండి? నేను ఇలా ఉన్నా కూడా నాకు చేయాలని చెప్పి అనిపించింది సార్. ఇట్లా ఉన్నా కూడా నాకు దేవుడు నాకు చేయాలని ఆ సంకల్పం కల్పించారు నాకు దేవుడు. అలా ఉన్నా కూడా నేను కాళ్ళు లేకపోయినా సరే నాకేంటి అన్నట్టు సంకల్ప బలం నాకు దేవుడు కల్పించారు. ఓకే, ఆ సంకల్ప బలంతోనే నేను చేస్తున్నా సార్. నేను సేవలు అనాథలకు, పేదలకు అందరికి సేకరించి ఇక్కడ మా దగ్గరనే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి నేను చేస్తున్నా సార్, నేను సేవలు చేస్తున్నాను. దాదాపుగా ఎంతమంది మీ దగ్గర ఇప్పుడు లబ్ధి పొందుతున్నారు? అంటే ఎలాంటి వాళ్ళకు మీరు మీ సేవలు అందిస్తున్నారు కాస్త చెప్తారా? సింగిల్ పేరెంట్ వాళ్ళకు. సింగిల్ పేరెంట్ ఏంటి అంటే? సింగిల్ పేరెంట్ అంటే ఇప్పుడు భర్త లేని వాళ్ళు, భర్త ఉంటే సింగిల్ పేరెంట్ అంటే మదర్ ఉంటుంది, భర్త ఉండడు. కొందరికి ఏమో తల్లిదండ్రులే ఉండరు, తల్లిదండ్రులు కొట్లాడుకుని పిల్లలు విడిపోయిన తల్లిదండ్రులు వాళ్ళకి సేవ చేస్తున్నాము. ఆ ఊర్లోకి వెళ్ళి కూడా నేను చాలా మంది చూస్తున్నాను, ఏంది బాబు వెళ్తున్న రోడ్డు కనబడితే ఏంది బాబు ఇలా ఉన్నా బై రోడ్డు మీద ఏం ప్రాబ్లం చెప్పు బాబు అని వాళ్ళకి చెప్పడం, వాళ్ళు చెప్తా ఉంటే విని వాళ్ళని కూడా నేను దగ్గర తీసుకోవడం జరిగింది సార్. నేను ఆ కన్నీళ్ళకు మీరు కన్నీళ్ళకు కూడా నేను కరిగిపోతున్నాను సార్. రియలీ వండర్ఫుల్ గురువా తమన్నా గారు. థ్యాంక్ యూ సార్. సరే, ఇప్పుడు ఈ లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇంకా ఎలాంటి పిల్లలు లేదా వృద్ధులకు, అనాథలకు ఇంకా ఏం సేవలు అందిస్తున్నారు మీరు? వృద్ధులకు, అనాథలకు ఏమంటే ఇప్పుడు చదువుకుంటాను చదువు చెప్పిస్తున్నా సార్. బట్టలు ఇస్తున్నాను. ఓకే. ఇంకా తర్వాత ఎవరైతే ఆశ్రమం లేదన్న వాళ్ళకి ఆశ్రమం ఇస్తున్నాను. అలాంటి దివ్యాంగులకు కూడా వాళ్ళు వచ్చిన దగ్గర ఏదైనా ఉపాధి తీస్తా అంటే ఉపాధి కల్పిస్తున్నాను. రోడ్డు పైన చిన్న చెట్లాగా పెట్టి వాళ్ళకు ఉపాధి కల్పించడం చూస్తున్నాను. సెంటర్ ఇచ్చి వాళ్ళకి ఫుడ్ పెట్టి లేకింత జీతం ద్వారా ఇచ్చి పెట్టాలనుకుంటున్నాను సార్. నేను అలా చూస్తున్నా సార్. నేను మంచి సర్వీస్ అనేది నీ ద్వారా. థ్యాంక్ యూ సార్. ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. అవును సార్. చెప్పండి కురువా తమన్నా గారు, ఇంకా మీ జీవిత ఆశయం ఇంకా ఎటువంటి అంటే ముందు రాబో రోజుల్లో ఇంకా ఎలాంటి సత్క్రియలు లేదా మంచి పనులు చేయాలనే ఆశయం ఏమన్నా ఉందా? అవును సార్. ఇప్పుడు మనది ట్రస్ట్ ఇక్కడ బొడుపులో పెట్టాను. ఓకే. తర్వాత అమీర్పేట, బేగంపేట ప్రతి జిల్లాలో పెట్టాలని నా కోరిక సార్ నాది. అందరికి పెట్టి అక్కడ చాలా మందికి దగ్గర షేర్ తీసుకుని అన్ని ప్లేసుల్లో పెడితే వాళ్ళని నడిపించే ఎవరు నడిపిస్తారు? ఉంటాను, మళ్ళీ వాళ్ళు తీసుకుంటాను. ఇంకా ఉంటారుగా ప్రిన్సిపల్ దగ్గర తీసుకుంటాను, వాళ్ళకి చెప్తాను, గైడ్లైన్స్ ఇస్తాను. ఓకే. చాలా మంది ఇప్పుడు జాబ్ లేక చాలా జాబ్ ఉంటుంది చూడండి సార్ అంటున్నారు. వాళ్ళకి జాబ్ లాగా వాళ్ళకు చూసుకోవడం చెప్తాను. అంటే అలా కూడా ఉపాధి కల్పిస్తున్నట్టు ఉంటుంది కదా సార్. వాళ్ళకు కూడా చూసుకోవడం కూడా అట్లా కూడా కలిపేదని చూస్తున్నాను సార్. మహబూబ్నగర్, నల్గొండ, ప్రతి జిల్లా, వరంగల్, ప్రతి తెలంగాణ జిల్లాలో మొత్తంలో ప్రతి జిల్లాలో పెట్టాలని చూస్తున్నా సార్. విస్తరించి ఇంకా కొన్ని వేల మందికి, లక్షల మందికి షేర్ తీసుకుని మీ ద్వారా సాయం చేయాలని చెప్పి చూస్తున్నా సార్. నేను మా ద్వారా, మా ట్రస్ట్ ద్వారా. నా పేరు శిల్ప, నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను వైష్ణవ్ సైన్స్ స్కూల్లో చదువుతున్నాను. మాకు తమన్నా అన్న చాలా హెల్ప్ చేస్తాడు, మాకు ఫుడ్ పెడతాడు. నేను ఇక్కడికి వచ్చి 2 years అవుతుంది. మా అమ్మ నాన్నలు చనిపోయారు. నన్ను తమన్నా అన్న ఇక్కడికి తీసుకొచ్చి నన్ను పెంచాడు. మమ్మల్ని చాలా బాగా చదివిపిస్తాడు. మేము వైష్ణవ్ సైన్స్ స్కూల్లో చదువుతున్నాము. నేను మంచిగా చదువుకొని కలెక్టర్ అయ్యి నా కాళ్ళ మీద నేను నిలబడాలని కోరుకుంటున్నాను. గుడ్ సమరిటన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.
గుడ్ సమరిటన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇంతవరకు మీ దగ్గర అంటే ఇప్పుడు మీరు ఎన్నేళ్ళైంది? 7 years? 5 years. ఈ 5 yearsలో మీ దగ్గర అంటే ఎంతమంది పిల్లల భవిష్యత్తులో మీరు వెలుగు నింపి ఉండవచ్చు, అది చెప్తారా? అది చెప్పలేము సార్, ఎంతమంది గుర్తుండదు. మినిమం ఒక 100 మంది. అంటే 100 మంది అంటే చాలా పెద్ద విషయం. నా పేరు జ్యోతి, మా ఆయన పేరు తమన్. మేము ఇక్కడ హైదరాబాద్లో చాలా రోజుల నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నాము. మా ఆయన ఒక ట్రస్ట్ నడిపిస్తున్నాడు. ఆ ట్రస్ట్ నడిపించబట్టి ఈ సంవత్సరానికి 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి చాలామంది పేదవాళ్ళకి ట్రస్ట్ ద్వారా సాయం చేయడం జరుగుతుంది. అనాథలకి, పేదవాళ్ళకి, దివ్యాంగులకి, మాలాంటి దివ్యాంగులకి ఇట్లా చాలామందికి సాయం చేస్తున్నారు. రోజు అన్నదానాలని డోనర్స్ ద్వారా, దాతల ద్వారా, చాలామంది డోనర్స్ ద్వారా, ఇంకా రోడ్ మీద వెళ్ళే వాళ్ళకి, చిన్న చిన్న అడుక్కునే పిల్లలు ఉంటారు రోడ్ల మీద వెళ్ళే వాళ్ళకు మరి పిలిచి ఇస్తూ ఉంటారు. ఏంటంటే ఈ రోజుల్లో 2 కాళ్ళు ఉండి కూడా ఎవరిది వాళ్ళే చూసుకుంటున్నారు. కానీ మా ఆయన 2 కాళ్ళు లేకపోయినా ఫిజికల్ హ్యాండిక్యాప్ అయ్యుండి కూడా నా భర్త చాలామందికి సేవ చేస్తున్నాడు అంటే అది చాలా గ్రేట్. నేను చాలా గర్విస్తున్నాను ఆ విషయానికి. ఇంకేంటంటే మాకు ఇక్కడ పెట్టుకోవడానికి, పేదవాళ్ళని పెట్టుకోవడానికి మాకు రెంట్ కంటే రూమ్ ఇస్తున్నారు. కానీ ట్రస్ట్ పెట్టుకోవడానికంటే మాత్రం మాకు ఎవరు రూమ్ ఇవ్వట్లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఏంటంటే మాకు ఇట్లా రూమ్ ఇస్తే, ఒక 2 రూములు ఇస్తే, అలా రూములు ఇస్తే మేము వాళ్ళని పెట్టుకొని వాళ్ళకు సేవ చేయడానికి మా ఆయన ఎప్పుడూ ముందుంటారు. కానీ అలా ఇవ్వట్లేదు. ఏంటంటే దాతల ద్వారా, మాకు డోనర్స్ ద్వారా, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ మా స్పీచ్ విని మాకు కొంచెం ప్లేస్ ఇస్తే అక్కడ ఒక రూమ్ నిర్మించుకొని చాలామందికి సేవ చేయడానికి మా ఆయన ముందున్నారు. ఎప్పుడైనా ముందుంటారు. ఆ విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను. దుప్పట్లు, బట్టలు, ఇంకా ఏవైనా సరే వస్తువులు దాతల ద్వారా ఆయన చేతికి వచ్చిన తర్వాత చాలామందికి పిలిపించి ఇస్తూ ఉంటారు. అలా చేయడం చాలా గ్రేట్. నేను ఒక దివ్యాంగురాల్ని, ఆయన ఒక దివ్యాంగుడు. మేమిద్దరం దివ్యాంగులమైనా సరే చాలామందికి హెల్ప్ చేస్తూ ఉన్నాము. మీరు ఇంకా ఏదైనా ప్రణాళికలు వేసి ముందు రోజుల్లో ఈ శ్రీ లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ను ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా ఏమైనా కృషి చేస్తున్నారా? చేస్తున్నారు సార్. ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్లో పెట్టి జరిగిన తర్వాత మరి జిల్లాలో కూడా విస్తరించాలని చూస్తున్నాను. విస్తరించి చాలామంది అనాథలను, పేదలను ఆశ్రయం కల్పించి వాళ్ళకు చదువు చెప్పాలని చూస్తున్నాను సార్. నేను అనాథలకు, పేదలకు, అందరికీ, వృద్ధులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు కావచ్చు, చిన్నపిల్లలు అందరికీ సేవలు అందించాలని చూస్తున్నాను సార్. నా పేరు శ్రీనిధి. నేను వైష్ణవి సైన్స్ స్కూల్లో చదువుకుంటున్నాను. నేను 3rd క్లాస్. నన్ను అనాథగా ఉన్నప్పుడు నన్ను అన్న తీసుకొచ్చిండు. పెద్దగా అయ్యే వరకు పెంచి నేను కలెక్టర్ కావాలనుకుంటున్నాను. నా కాళ్ళ మీద నేను నిల్చోవాలనుకొని కోరుకుంటున్నాను. నా పేరు భూమిశ్రీ. నేను వైష్ణవ్ సైన్స్ స్కూల్లో చదువుతున్నాను. నేను 4th క్లాస్. నాకు మా అమ్మ నాన్న లేరు. నన్ను తమన్నా అన్న తీసుకొచ్చాడు ఇక్కడికి. నేను పెద్దగా అయినాక డాక్టర్ అవుతా. నా కాళ్ళ మీద నేను నిలబడతా. 10 మందికి సాయం చేస్తా. మేజర్గా మీరు ఈ యొక్క సేవ చేయడానికి మదర్ తెరేసా ఒక మాట అంటారు, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న అంటారు. సరే, మీరు ఈ చారిటబుల్ సంస్థ ద్వారా ఏమన్నా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారా? చేస్తారు. అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. అది ఎలా చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఆ వివరాలు కాస్త సార్. ఇప్పుడు మా ట్రస్ట్లో ఉన్న పిల్లలకి నా గూగుల్లో చూస్తే కొంతమంది కాల్ చేసి, సార్ ఇట్లా మేము మాది ఇట్లా చిన్న ఫంక్షన్ చేసాం మా ఇంట్లో, ఆ ఫంక్షన్ ద్వారా కొంచెం ఫుడ్ మిగిలింది, ఆ ఫుడ్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను, మరి మీకు తీసుకుంటారా అంటే నేను వెళ్ళి అక్కడ ఆ ఫుడ్ తీసుకురావడం జరిగింది. నేను పోకపోయినా వాళ్ళు
అన్నంని కవర్లో ప్యాక్ చేసి ఓలా ద్వారా పంపిస్తూ ఉంటారు. ఆ పంపించిన అన్నంని మా పిల్లలు పెట్టిన తర్వాత మిగిలిన అన్నాన్ని కూడా గాంధీ హాస్పిటల్కి వెళ్ళి గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్న పేషెంట్లకు, బయట ఉన్న వాళ్ళకు కూడా అన్నం అనేది నేను పెట్టడం జరిగింది సార్. అక్కడ పెడుతూ ఉన్నాను నేను. సో అలా కూడా మీ యొక్క సేవలను 10 మందికి పంచుతున్నారు. అవును సార్, అవును సార్. ఇంకా దాతలు ఉంటారు కదా సార్, వాళ్ళ బర్త్డే ఉన్నా, ఏదో మ్యారేజ్ డే ఉన్నా, ఎనీ అకేషన్ ఉన్నప్పుడు కొందరు మనీ పంపిస్తూ ఉంటారు పెట్టండి, కొందరేమో అన్నం పంపిస్తూ ఉంటారు మిగిలినప్పుడు. అదే మానవత్వం ఉన్న వాళ్ళే అంతో ఎంతో మీకు ఆదరణగా ఉన్నారు. అవును సార్, మానవత్వం ఉన్న వాళ్ళే చేస్తున్నారు సార్. ఇంకా కొంతమంది ఏంటంటే చాలామంది ఫోన్లు ఇస్తారు, మా నాయనకు యాక్సిడెంట్ అయింది, ఆయనకు పరిస్థితి బాగాలేదంటే ఇట్లా డబ్బులు వస్తుందంటే నేను నా వంతుగా డబ్బులు కూడా డొనేట్ ఇస్తున్నాను. నా ద్వారా వాళ్ళు కూడా చూపియండి హాస్పిటల్లో ఇక్కడ అని చెప్పేసి చాలామంది యాక్సిడెంట్లు, ఎమర్జెన్సీ కేసు కాళ్ళు వస్తుంటాయి, చాలా జరుగుతుంటాయి. యాక్చువల్గా అలాంటి వాళ్ళను నాకెందుకులే పోతే పోని అనే మనస్తత్వం గల వాళ్ళు ఎవరు పట్టించుకోరు. సో అలాంటి వారికి కూడా మీ యొక్క సహాయం చేస్తూ మీరు ఎందరికో మార్గదర్శకంగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం కురవ తమన్న గారు, మీరు చేస్తున్నటువంటి సేవలు మీరు ఇంకా ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటున్నాము. చివరగా మీరు మా దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు ఏ సందేశం ఇవ్వాలనుకుంటారు? ఆ సందేశం ఏంటో చెప్తారు. అంటే ఇప్పుడు ఆత్మస్థైర్యం అంటే మనం ఏమంటామంటే మామూలు మనుషులు చేయలేని పనులు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తా. ఒక అతనికి సంగీత్ థియేటర్గా పెట్రోల్ బంక్ ఉంది. అతనికి 2 కాళ్ళు లేవు, దీనికి సాక్స్లు వేసుకుంటాడు. పెట్రోల్ బంకులో బండ్లు వచ్చే గాలి కొడతాడు, పంపు గాలి నింపడం నేను చూశాను. అరే ఏంటిది, మరి అతనికి ఆత్మాభిమానం ఎంత ఉండాలా? అలా మీరు ఆత్మాభిమానంతో ఒక మంచి పనిని 10 మందికి చేస్తున్నారు. అలా చాలామంది కూడా ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకోవడము, చిన్న చిన్న వాటికు పొరపాటున అపార్థాలు చేసుకొని కూడా ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి కదా. అలాంటి వారికి మీరేం సందేశం ఇస్తారు చెప్తారా? ముందుగా మీరు నా దగ్గరకు వచ్చినందుకు ధన్యవాదాలు సార్. మన ఈ దివ్యవాణి టీవీ వారికి థ్యాంక్ యూ. ఇలా నాకు 2 కాళ్ళు లేకపోయినా సరే చేయాలని నాకు పట్టుదల నాలో ఉంది, అందుకని నేను చేస్తున్నాను. దేవుడు నాకు చేయాలని, దేవుడు నాకు దృఢ సంకల్పం నాకు కల్పించారు. దేవుడికి ధన్యవాదములు. మానసికంగా ఎవరు కుంగిపోవద్దు, ప్రతిదానికి చేయాలని పట్టుదల మనం ఉండాలి. ఎవరేమనుకున్నా సరే అవన్నీ పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మన ఆత్మధైర్యమే మనకు ముందు నడిపిస్తుంది. ధైర్యంగా ముందుకు వెళ్ళాలని నేను చెప్తున్నా సార్. నేను చాలా సంతోషం కురవ తమన్న గారు. థ్యాంక్ యూ సార్. మీరు చేస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, అది దివ్యాంగులకైతేనేమి, పిల్లలు చూస్తున్నాను చాలామంది చాలా బాగున్నారు, వాళ్ళందరికీ మీరు ఒక విద్యా వికాసాన్ని ఇచ్చి భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి చేస్తున్నారే, ఆ కృషి ప్రశంసనీయం. చాలా సంతోషం. నేను ఇలా ఉండి కూడా సేవ చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ ఈ రెంట్ అనేది నెలకు 20,000 రూపాయలు రెంట్ కడుతున్నా సార్. ఈ రెంట్ కట్టుకోలేకపోతున్నాను. ఎవరైనా దాతలు, గవర్నమెంట్ కానీ ఎవరైనా మాకు ఇంత 100 గదులు కానీ 200 గదుల స్థలం కానీ ఏదైనా కట్టిన ఇల్లు కానీ ఏదైనా మాకు డొనేట్ చేస్తే వాళ్ళ పేరు ఫోటో పెట్టుకుంటాను, వాళ్ళ పేరు గుర్తుని పేరు పెట్టుకుంటాము. ఎవరైనా డొనేట్ చేయమని అడుగుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. చూశారు కదండి, శ్రీ లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కురువ తమ్మన్న గారు చేస్తున్నటువంటి మహా సేవ నిజంగా అభినందనీయం. వారు చేస్తున్నటువంటి ఈ సేవ సమాజానికి ఎంతో ఉన్నతమైంది, శ్రేష్టమైంది. ఇప్పుడు ఎంతోమందికి కాళ్ళు చేతులు ఉంటాయి, కానీ సమాజంలో ఏదైనా రోడ్డు మీద ఏదైనా అయినా నాకెందుకులే అని వెళ్ళే వాళ్ళని మనం చూస్తున్నాము. కానీ కురువ తమ్మన్న గారు ఒక దివ్యాంగుడై ఉండి కూడా దివ్యాంగులకు, ఎంతోమంది విద్యార్థులకు తను చేస్తున్నటువంటి హ్యూమానిటీ సర్వీస్ నిజంగా ఎంతో ప్రశంసనీయమైంది. వచ్చే వారం మళ్ళీ మరో మంచి సమరినితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ